అందరికీ నమస్కారం. మార్చి 18 వెడ్నెస్డే ఈవినింగ్ 7:30కి జీరో స్టేట్ మనీ మిరాకిల్స్ ఫ్రీ సెషన్ ఉంటుంది ఆన్లైన్లో. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. చెప్పు బాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు అఫర్మేషన్ చేసుకోవాలంటే చేసుకోవాలి, లేదంటే రాసుకోవాలి. ఈ అఫర్మేషన్ చేసుకున్న తర్వాత దాన్ని ఏమంటారు అవ్వట్లేదు అంటే దాన్ని ఇంకొంచెం అంటే భావాలు అంటే ఫీలింగ్స్తో జోడించాలి. దాన్ని ఫీలింగ్స్ జోడిస్తేనే అద్భుతంగా ఫలితాలు ఉంటాయి. అఫర్మేషన్ స్థాయి నుంచి ఫీలింగ్ యాడ్ అయితేనే అవుతుంది, అఫర్మేషన్ అవుతుంది అని అంటారు. ఇప్పుడు అప్పులు ఉంటాయి, బిల్స్ కట్టేటి ఉంటాయి, రెంట్ కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఇలాంటి బాధలో ఇబ్బందులో ఉంటాం. ఇప్పుడు ఈ అఫర్మేషన్ ఏమో మనం అంత పాజిటివ్ అంటే ఏదో రావాలి, పొందాలి, అది ఆల్రెడీ జరిగినట్టు ఊహించాలి. ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ లో ఉన్నప్పుడు అంటే అప్పులలో కాల్స్ చేస్తుంటారు, ఈ ప్రెషర్ ఉంటది. ఈ ప్రెషర్ లో ఉన్నప్పుడు అది ఆల్రెడీ జరిగిపోయినట్టు ఆ ఫీలింగ్ రావట్లేదు సార్. ఇప్పుడు రాదు మ్యాక్సిమం, ఆ ఫీలింగ్ రాదు. కానీ ఏమంటారు మామూలుగా ఈ సీక్రెట్ బుక్ లో కానీ చాలా బుక్స్ లో చూస్తే ఫీలింగ్ ఇంపార్టెంట్, ఫీలింగ్ ఉంటేనే అది జరుగుతుంది అంటూ. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ లో ఫీల్ రావట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఇది చేస్తాం? సూపర్ క్వశ్చన్. చాలా మంది ఫేస్ చేస్తున్నది ఇది. సిచ్యువేషన్స్ ఏమో టఫ్ ఉంటాయి, బయట చూస్తే చాలా నెగిటివ్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ క్షణంలో మనం ఇంటర్నల్ గా పాజిటివ్ గా థింక్ చేసి ఇప్పుడు డబ్బులు వచ్చినాయన్న ఫీల్ ఉంటేనే డబ్బులు వస్తాయి. బట్ ఆ సిచ్యువేషన్ లో ఈ ఫీల్ రావట్లేదు, ఈ హ్యాపీనెస్ డబ్బులు ఉన్నాయి అన్న ఫీల్ రావట్లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇదే కదా, అక్కడేమో ఖాళీగా ఉంది, ఇక్కడ ఊహనేమో నిండుగా ఉన్నట్టు ఊహించుకోవాలి. అది ఇంపాసిబుల్, అట్లా ఊహించలేము. ఫస్ట్ ఏంటంటే నిజానికి ఈ క్షణంలో ఏదైతే అనుభూతి చెందుతామో అది భవిష్యత్తులో సృష్టించబడుతుంది. ఇది సూత్రం. ఈ క్షణంలో ఏదైతే అనుభూతి చెందుతామో అది సృష్టించబడుతుంది అనేది అది ఒక సత్యం. అయితే మనల్ని మనం ఆ క్షణంలో డబ్బులు వచ్చినాయి అని అనుభూతి చెందేలా జయించడం కోసం టార్చర్ చేసుకుంటున్నాం మనల్ని మనం. అంటే ఒక సత్యాన్ని మనం సత్యంగా లేము అని గ్రహించాలి ఫస్ట్. ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఎవరో చెప్తారు నీకు ఈ క్షణంలో నిండుగా డబ్బులు ఉన్నాయని భావించు, సో కాబట్టి అప్పుడు నీకు డబ్బులు వస్తాయి అని చెప్తారు. వెంటనే నువ్వు విని నేను కూడా మొన్న సెషన్ లో చెప్తున్నప్పుడు ఇదే జరిగింది. మీరు దేని గురించి ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు డబ్బు గురించి అని అన్నారు. సో డబ్బు గురించిన ఫీల్ ఎలా ఉంది అంటే లోపల భయం ఉంది. లోపల భయం ఉన్నంత కాలము ఏంటి, బయట అది మేనిఫెస్ట్ కాదు. ఒకవేళ అయినా కూడా ఒకవేళ భయాన్ని లోపల పెట్టుకొని కష్టపడి ఏదో రకంగా డబ్బులు సంపాదించినా మళ్ళీ అది పోతుంది. అందుకే చాలా మందికి డబ్బులు వస్తాయి, ఆ లోపల ఉన్న భయం మూలాన వాటిని పోగొట్టుకుంటాం. సో అట్లా చేయలేము. ఎందుకంటే మనం ఆ ఫీలింగ్ ని బలవంతంగా తెచ్చుకోలేము. పైన ఏదేదో చేసి అఫర్మేషన్ చేసినప్పుడు, ఏమైనా మోటివేషన్ మాటలు విన్నప్పుడు కాసేపు పైన రిలాక్స్డ్ గా వినిపిస్తుంది. కానీ అది మన ఫీలింగ్ కాదు, అది బయట నుంచి వచ్చినటువంటి ఒక ఫీలింగ్. తాత్కాలికంగా ఉంటుంది, దాన్ని ఆనందించండి, ఆస్వాదించండి. కానీ అది టెంపరీగానే ఉంటది. మరి ఆ డబ్బులు వచ్చినాయి అనే ఫీలింగ్ పర్మనెంట్ గా ఉండాలంటే ఏం చేయాలి? సో ముందు నాకు వచ్చిన స్టోరీ గుర్తొస్తుంది, చెప్తాను. ఆ స్టోరీ కంటే ఇది ఎగ్జాంపుల్ బాగా సెట్ అవుతుంది. ముందు మనం డ్రెస్ కుట్టేసి ఆ డ్రెస్ లో అంటే ఒక సపోజ్ కొన్ని కొలతలతో డ్రెస్సును కుట్టేసి ఆ డ్రెస్ లో మనల్ని మనం ఇరిపించుకుంటే ఎట్లుంటది? అది చెప్పలేము సార్. అంటే అది పట్టచ్చు పడకపోవచ్చు. ఆ డ్రెస్ అలా ఉంది, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నటువంటి డ్రెస్ ను కుట్టారు. బట్ ఇక్కడ అది పర్ఫెక్ట్ ఉంది, ఆ డ్రెస్ చాలా పర్ఫెక్ట్ ఉన్నది కాబట్టి సో మనము దాంట్లో ఫిట్ అవుతామా లేదా అనేది కూడా చూడాలి. అదే ఒక సత్యం ఉంది, ఒక నియమం ఉన్నది అని చెప్పేసి మనల్ని మనం దాంట్లో బలవంతంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తే ఒక సామెత ఉన్నది, మొదటికే మోసం వస్తుంది అంటారు. ఇప్పుడు చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియక ముందు మంచిగా ఉన్నారు, తెలిసిన తర్వాత ఇబ్బంది పడటం చాలా మంది ఉన్నారు. బహుశా నువ్వు కూడా వినే ఉంటావు. ఇంకోటి ఏంటంటే చాలా మంది చెప్తారు అఫర్మేషన్ చేసి, మొన్న సెషన్ లో నేను ఈ 3 days ఫ్రీ సెషన్ జరుగుతుంది కదా,
దాంట్లో ఒకతను అన్నాడు, సార్ నాకు చాలా మిరాకిల్ జరిగినాయి సార్, సీక్రెట్ బుక్ చదివినా, సబ్ కాన్షియస్ బుక్ చదివినా, ఇటువంటి క్లాసెస్ కి చాలా వాటికి వెళ్ళినా, ఆల్మోస్ట్ 1 year నుంచి అద్భుతమైన మిరాకిల్ జరిగినాయి, కానీ తర్వాత జరగడం ఆగిపోయినాయి. కొద్ది రోజులు పనిచేస్తుంది, ఆ తర్వాత పని చేస్తలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకంటే మనం జీవితాన్ని అర్థం చేసుకోవట్లే, ఎప్పుడు నియమాల చుట్టూ తిరుగుతాం. కానీ జీవితము ఏ నియమాలకు ఏమంటారు, ఏ నియమాల్లో కూడా కుదించబడదు. జీవితం అనేది అన్ని నియమాలకు అతీతమైనది. సో ఈ మనసు ఏదైతే ఉందో, ఇప్పుడు నువ్వు ఈరోజు అది ఎట్లాంటిది అంటే, మన కరోనా వచ్చింది వైరస్, దానికి యాంటీబయాటిక్ కనిపెడతారు. యాంటీబయాటిక్ కనిపెట్టిన తర్వాత ఇంజెక్షన్, యాంటీబయాటిక్ వేసిన తర్వాత దీనికి ఈ మనం ఇచ్చిన యాంటీబయాటిక్ తగ్గట్టుగా వైరస్ చనిపోవాలి కదా, కానీ ఆ వైరస్ ఎటువంటిది, మళ్ళీ దానికి అపోజిట్ గా మళ్ళీ దాని రూపాన్ని మార్చుకుంటుంది. మళ్ళీ అట్లా రూపాలు మార్చుకుంటూ అంటే మనం ఇచ్చిన దేనికోనైనా సరే అది డిస్ట్రాయ్ కాకుండా దాని రూపాలు మార్చుకుంటూ పోతా ఉంటారు. మనసు కూడా అట్లా ఉంటుంది. మొదట్లో కొత్తగా ఏది నేర్చుకున్నా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. హౌ ఫెంటాస్టిక్, మార్వలస్ గా నా జీవితం మొత్తం మారిపోయింది అని అనిపిస్తుంది. కొద్ది రోజులు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది, ఇక జీవితం అంతా మారిపోబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది అని అనుకునే లోపే ఇక అది పనిచేయడం అయిపోతుంది. ఇది ప్రతి చోట జరుగుతుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అద్భుతంగా ఉంటది, అమ్మాయిని కలుస్తాడు, ప్రేమిస్తాడు, ఆహా ఈ అమ్మాయితో ఉంటే అద్భుతంగా ఉంటది అనుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మొత్తం మారిపోతుంది. ఏ నియమమైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే. అవును సార్, అంటే కొత్తలో ఉన్న ఇంపాక్ట్ ఆ తర్వాత ఉండదు, అది చేంజ్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ నియమాలకు అతీతమైన జీవితం, ఎవరైతే జీవితాన్ని జీవిస్తారో వాళ్ళ కోసం నియమాలు పనిచేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే నియమం మన కోసం పనిచేయాలి అంటే, మనం ఏమనుకుంటే జరగాలంటే, ముందు ఒక అఫర్మేషన్ లేదా ఒక విజువలైజేషన్ మాత్రమే అవగాహన తెచ్చుకుంటే పనిచేయదు. కొద్ది రోజుల తర్వాత అఫర్మేషన్ పనిచేయదు, కొద్ది రోజుల తర్వాత ఊహ పనిచేయదు, కొద్ది రోజుల తర్వాత హోపనోపనో. ఎంతమంది నేను విన్నాను, సరే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పినప్పుడు మొదట్లో చాలా అద్భుతంగా అనిపించింది, తర్వాత ఏమనిపించట్లేదు. సో మన మనసు కొన్నింటిని మొదట్లో ఒక అద్భుతమైన ఫీలింగ్ తెచ్చుకుంటుంది, తర్వాత వాటిని బోర్ కొడుతుంది. అంటే కరోనా వైరస్ లాగా ఇక మనసు మళ్ళీ కొత్త దాన్ని వెతకడం మొదలు పెడతారు. అందుకే ఒక క్లాస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉండరు, మళ్ళీ ఇంకో క్లాస్కి పోతారు, అక్కడ ఏమైనా కొత్తదనం ఉండాలి. మొదట్లో అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి పోతారు, మొదట్లో అద్భుతంగా ఉంటుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా కొనసాగుతూ పోతా ఉంటుంది. బట్ దీనికి ఎండ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే నువ్వు కేవలం లా ఆఫ్ అట్రాక్షన్, అఫర్మేషన్ మాత్రమే గ్రహిస్తావో కొద్ది రోజులు బాగుంటుంది. బట్ అది తాత్కాలికంగా ఉపయోగించుకుంటూనే ఈ మనసుకు అతీతంగా వెళ్ళే జ్ఞానాన్ని నువ్వు గ్రహించాలి. వెళ్ళి ఆ మనసుకు అతీతంగా, నియమాలకు అతీతంగా జీవితం ఉంటుంది. సో నువ్వు ఆ జీవితాన్ని జీవించడం తెలిస్తే, జీవితాన్ని జీవిస్తే ఈ నియమాన్ని, లా ఆఫ్ అట్రాక్షన్ అనే నియమాన్ని నీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇది ఎలాంటిదంటే, మన ఋషులు ఉన్నారు, యోగులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు ఏం చేస్తారు, ప్రకృతిని కూడా శాసించగలిగే శక్తిని వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళు వర్షం పడమంటే పడుతుంది, చెట్లు ఇక మొత్తం అన్ని వాళ్ళకి, ప్రకృతి కూడా వాళ్ళ మాట వింటారు. వైల్డ్ ఎనిమల్స్ కూడా కంట్రోల్. మనం ఉపయోగాత్మకత బుక్ లో చదువుతూ ఉంటాం, చాలా అద్భుతాలు ఉంటాయి దాంట్లో. అట్లాంటి అద్భుతాల ముందు లా ఆఫ్ అట్రాక్షన్, మిరాకిల్స్ ఎంత చిన్నవి అసలు. అంత శక్తి మన లోపల ఉన్నది, ఆ శక్తిని గ్రహించాలి. అది కేవలం ఒక అఫర్మేషన్ తయారు చేసుకున్నంత మాత్రం వర్కౌట్ కాదు. అఫర్మేషన్ తాత్కాలికంగా పనిచేస్తుంది, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో అందుకే నేను ఎక్కువగా క్లాస్కి వచ్చినప్పుడు అఫర్మేషన్స్ తాత్కాలికంగా ఇచ్చిన మెయిన్ ఫోకస్ ఆ మైండ్ ను దాటిపోవాలి. నేను డైరెక్ట్ గా అఫర్మేషన్, విజువలైజేషన్ ఇటువంటి మీకు ఏం కావాలనుకుంటున్నారు, మీకు డబ్బులు కావాలనుకుంటున్నారా, ఇటువంటి ఏం నేనేం అడగదు. బేసికల్ గా ఫస్ట్ థింగ్ మైండ్ మొత్తాన్ని సెట్ చేసుకొని, యూ హ్యావ్ టు గో బియాండ్ ద మైండ్. మనసుకు అతీతంగా వెళ్ళి అక్కడ స్థిరపడి, అక్కడి నుంచి మనసుని నువ్వు వాడాలి. మనసుని వాడినప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు ఉపయోగించుకొని దాన్ని పక్కన పెట్టుకుంటావు. ఒకవేళ నీకు అవసరమే డబ్బు వస్తే నువ్వు ఆనందంగా ఉండవు. డబ్బు నీకు అవసరానికి కావాలి, వాడుకుంటావు, పక్కన పెడతావు, మళ్ళీ నీతో నువ్వు హ్యాపీగా ఉంటావు.
అంటే మన ఆనందానికి కారణాలు ఏవి కాకుండా ఉండే స్థాయి అది. అవును, అదే అంటే మనసుకి అతీతమైన స్థాయి, నియమాలకు అతీతమైన స్థాయి అన్నట్టు. ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వీ కెన్ క్రియేట్ అవర్ లైఫ్. ఇప్పుడేంటి, ఇల్లు కట్టుకుంటే హ్యాపీ అంటాం, పిల్లలు మంచిగా ఉండాలి, డబ్బులు కావాలి, హెల్త్ ఉండాలి, ఇవన్నీ మేనిఫెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ వీటి మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి, డబ్బులు లేవు కాబట్టి సమస్యలు పడతారు, డబ్బులు వస్తే సమస్యలు పోతే హ్యాపీగా ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు ఏంటి, వెంటనే వచ్చేసారి నాకు డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఈ రోజు మెసేజ్లు ఎట్లా వచ్చినాయి, సార్ నేను మస్తు సమస్యలు ఉన్నాను సార్, నాకు ఈ 30-40 లక్షల అప్పు ఉన్నది, ఏదో ఒకటి చేసి ఇందులోకి వెళ్ళి బయటపడేయండి. బయటపడతారు, కానీ ఆ తొందరపాటు వల్ల ఏం జరుగుతుంది, మరిన్ని పొరపాట్లు జరుగుతాయి. ఒక్క పొరపాటు అంటే మనం జనరల్గా ఏంటి, తొందరపాటు మరిన్ని సమస్యలకి, మరిన్ని ఇబ్బందులకి, మరిన్ని తప్పుడు విషయాలకు దారితీస్తాయి. ఎందుకంటే ఆ 20-30 లక్షల అప్పు ఉన్నది, కొంతమందికి 5 కోట్ల అప్పు ఉంటుంది, కొంతమందికి 10 కోట్లు ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి బయటపడాలి ఫస్ట్. దాంట్లోకి వెళ్ళి బయటపడడం కోసం మనసు లేనిపోని పనులన్నీ చేయడం మొదలు పెడతారు. అంటే ఆశపడే మనసు ఇంకా తప్పుదారులు పోతుంది. ఏదో తప్పు చేసి ఇటువంటి సమస్యలు తెచ్చుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు, ఇట్లా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అదేదో పెళ్ళం వదిలితే సినిమా విషయం, అది చూసినప్పుడు మహా అద్భుతంగా అనిపించింది. శ్రీకాంత్ ఒక్క అబద్ధం చెప్తాడు, ఆ ఒక్క అబద్ధం ఎన్ని అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది. మళ్ళా ఈ ఒక్కని, అది వైరస్ లాంటిది. ఇక పక్క ఇంకో క్యారెక్టర్ ఉంటది కదా, వేణు, తనతో కూడా అబద్ధాలు చెప్పిస్తాడు. ఇక సునీల్ క్యారెక్టర్ ఎట్లా అబద్ధాలు చెప్పాడు, వీళ్ళ కలిసి. అంటే ఇప్పుడు ఈ ఆశపడే మనసు ఉంటది, ఇది ఒక్కటి అయిపోతే అంత అయిపోతుంది అనిపిస్తుంది. దాని తర్వాత ఇట్లాగా అయిపోతూ ఉంటది. అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత అట్లాంటి తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఈ ఒక్కటే, కొంతమంది ఉంటారు సినిమాలలో వింటాం డైలాగులు, ఇదో ఈ ఒక్క దొంగతనం చేద్దాం లైఫ్ సెట్ అయిపోతుంది అని, ఈ ఒక్క పని చేద్దాం లైఫ్ సెట్ అవుతుంది అని. ఏ పని చేసినా లైఫ్ సెట్ కాదు, ఎన్ని డబ్బులు వచ్చినా లైఫ్ సెట్ కాదు. ఫస్ట్ వీ హ్యావ్ టు అవేర్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫ్, అవర్ ట్రూ సెల్ఫ్. నిజంగా ముందు మనం ఎవరు అనేది గ్రహించాలి, అదే నిజమైన జ్ఞానం. ఆ గ్రహించిన తర్వాత అప్పుడు మనసుని ఆధీనంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి నువ్వు అఫర్మేషన్ చేయాలి. అయితే మరి ఇప్పుడున్న ఇంత టిపికల్ సిచ్యువేషన్ నువ్వు ఊహించరు, డబ్బును ఊహించకూడదు కూడా, విజువలైజ్ చేయకూడదు కూడా. ముందు ఇప్పుడు మనం 2 days జీరో స్టేట్ మెడిటేషన్ చేసిన తర్వాత కామెంట్స్ పెట్టారు, ఏమన్నారు, బయట పరిస్థితులు నన్ను టచ్ చేయట్లేదు, అంటే వాటితోటి ప్రభావితం అవ్వడం తగ్గుతాను, పీస్ఫుల్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇంట్లో గొడవ జరిగినా కూడా అది అందరికీ, కొంతమందికి కొంత టైం పడుతుంది, కొంతమందికి ఇమ్మీడియట్ గా జరగచ్చు. అంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ ముందు ప్రభావితం కాకుండా మనసుని సెట్ చేసుకొని దానికి ఆ పద్ధతులు. ఇప్పుడు నువ్వు అడిగావు, సరే బయట సిచ్యువేషన్స్ ఏమో అన్ని అట్లున్నాయి, అందరేమో మంచిగా పాజిటివ్ గా ఊహించుకోవాలని చెప్తారు, అయితే లేదు కాదు. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ గా మనసు సరిగ్గా లేని మనసును నువ్వు వాడతావా? కారు సరిగ్గా లేదు, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు, కారుని సరి చేయాలి, సరి చేసిన తర్వాత నువ్వు వాడుతావు. ఆ మనసే గందరగోళంగా ఉంది, బయట ఉన్న పరిస్థితులకి చిందరవందరమే గందరగోళంగా తయారవుతాను. అలా గందరగోళంగా ఉన్న మనసుని నువ్వెట్లా మేనిఫెస్ట్ చేస్తావు? అంటే మనసు సరైన తర్వాత ఇవన్నీ పనిచేస్తాయి. మళ్ళీ అఫర్మేషన్, మనసు సరైన తర్వాత అప్పుడు నువ్వు దేన్నైనా క్రియేట్ చేయాలనుకుంటే అప్పుడు వాడాలి, అఫర్మేషన్, విజువలైజేషన్ చేయాలి. బట్ ఇక్కడ చాలా మందికి జరగకపోవడానికి కారణం ఏంటంటే ముందు స్టెప్ జీరో స్టేట్ అనేదాన్ని, ఈ కామ్ స్టేట్ అనేదాన్ని చాలా మంది మిస్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు మనకి కాల్స్ వస్తాయి, సార్ నేను యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాను సార్, నాకు తెలుసు సార్. ఇప్పుడు ఇక్కడ మన సెషన్లకు వచ్చే వాళ్ళలో చాలా మంది 2-3 years గా సీక్రెట్ బుక్ చదివిన వాళ్ళు ఉన్నారు, చాలా క్లాసెస్ కి వెళ్ళిన వాళ్ళు, అయినా కూడా ఎందుకు ఇక్కడ సాటిస్ఫై కాలేదు? అద్భుతాలు జరిగి, ఇప్పుడు ఒకతను ఉన్నాడు మనకి ముందు బ్యాచ్ లో, ఒకతను ఉన్నాడు, డబ్బులు విపరీతంగా వచ్చినాయి ఈ అఫర్మేషన్ చేసిన తర్వాత. మళ్ళీ 6 months కు 1 year తర్వాత డల్ అయిపోయింది, రావట్లేదు. ఇది ఎట్లాంటిది అంటే, సో అఫర్మేషన్ తాత్కాలికంగా ఇచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి, కానీ ఇంటర్నల్ గా మైండ్ స్టేబుల్ కాలేదు. ఇంతకుముందు వీడియోలో కూడా ఒకటి చెప్పాను,
ఏం చెప్పండి, డబ్బు మీద దృష్టి పెట్టకుండా మీ మీద మీకు దృష్టి పెడితే డబ్బు వస్తుంది అని. ఉమ్, ఎందుకు, డబ్బు మీద దృష్టి పెట్టినప్పుడు అది బాస్ అయిపోతుంది. ఉమ్, నీ మాట ఎందుకు ఉంటుంది, అది కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఉమ్, అదే మన మీద మనం దృష్టి పెట్టి మన అంతరంగంలో ఉన్న హయ్యర్ సెల్ఫ్, ట్రూ సెల్ఫ్ ని అనుభవంలోకి తెచ్చుకొని దాన్ని స్టెబిలైజ్ చేసి స్థిరమైన తర్వాతనే అసలు కథ మొదలు పెట్టాలి. ఇక్కడ అద్భుతంగా ఉన్న విషయం ఒకటి ఏంటంటే, మన యుద్ధం స్టార్ట్ కాబోతుంది, కురుక్షేత్ర యుద్ధం. ఉమ్, అర్జునుడు ఉన్నాడు, ఉమ్, ఏం చేసిండు, అర్జునుడు గందరగోళంతో ఉన్నాడు, ఆ, టెన్షన్ ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఉమ్, చాలా మంది అదే సిచ్యువేషన్ నువ్వు అన్నట్టుగా చూస్తే. ఉమ్, కానీ కృష్ణుడు ఏం చేసిన, డైరెక్ట్ యుద్ధం చేయమని చెప్పాడు. ఫస్ట్ అతని మనసుని, అంటే ఉన్న సత్యాన్ని గ్రహించేటట్టు చేసి, ఆ గ్రహించిన తర్వాత, ఆ సత్యాన్ని గ్రహించిన తర్వాత తన మనసు స్థిరమైన తర్వాత ఉమ్, అప్పుడు యుద్ధంలోకి దిగింది. ఉమ్, ఇది కూడా అట్లాంటిదే, ముందు మన మనసుని స్థిరం చేసుకొని ఆ తర్వాత మన మానసిక యుద్ధం, అంటే మెంటల్ అఫర్మేషన్, విజువలైజేషన్, ఫిజికల్ గా పనిచేయడం అనే దాంట్లోకి ఎంటర్ కావాలి. సో దానికే మైండ్ని స్టేబుల్ చేయడం అనే కాన్సెప్ట్ అసలు మనకు స్కూళ్ళలో కాలేజీలో నేర్పిస్తలేరు, బయట ఎక్కడ నేర్పిస్తలేరు. ఈ మనీ అఫర్మేషన్ తోనని చెప్పేసి మనకి మనీ మీద దృష్టి ఎక్కువ ఉండడం వల్ల ఎప్పుడు అదే దృష్టి. ఉమ్, ఇంకొకరు ఏంటంటే గంటలో రిజల్ట్ వస్తాయి, 2 గంటల్లో రిజల్ట్స్ వస్తాయి, వారంలో రిజల్ట్స్ వస్తాయని అవును, అనేసరికి ఏమైతుంది అంటే, నిజంగానే గంటలో రిజల్ట్స్ వస్తాయి, బట్ ఇఫ్ ద మైండ్ ఇస్ స్టేబుల్ ఓకే. నిజంగా గంటలో. ఇప్పుడు ఇంతకనే ఒక అతను కాల్ చేశాడు, సార్ మీరు చెప్పిన టెక్నిక్ ని నేను ఫాలో అయ్యాను, నైట్ డబ్బులు వచ్చినాయి, మీకు డబ్బులు పంపించాను చూసుకోండి అని ఫోన్ చేసింది. ఉమ్, ఉమేష్, మన క్లాస్కి వచ్చి ఉమేష్ కాల్ చేసింది. ఓకే, ఓకే, వావ్. ఎందుకు అయితే అతనికి ఎందుకు వెంటనే ఆ గంటలో, నైట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎందుకు వచ్చినాయి? ఉమ్, ఇప్పుడు ఎవరైనా వచ్చి అదే టెక్నిక్ గంటలో చేస్తే వర్కౌట్ కాదు మాకు. ఎందుకంటే ఆయన ఇక్కడ కొన్ని రోజుల నుంచి ఉన్నాడు కాబట్టి, ఓకే, ఈ క్లాసులు వింటూ వింటూ మైండ్ స్టేబుల్ అయింది కాబట్టి నిన్న చెప్పిన టెక్నిక్ కనెక్ట్ అయ్యి ఆ గంటల, ఆ ఒక్క రోజులోనే డబ్బులు వచ్చినాయి. ఉమ్, ఇప్పుడు నేనేం చేస్తా, నా కోసం ఉమ్, నేను గంటలో డబ్బులు వచ్చినాయని, ఎందుకంటే జనాలు అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే ఆ మనసులు ఎట్లా ఉంటున్నాయి మరి, ఉమ్, గంటలో డబ్బులు వచ్చినాయని కానీ జనాలు అట్రాక్ట్ అవుతాయి. ఉమ్, 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 సో వచ్చిన తర్వాత గంటలో డబ్బులు అట్రాక్ట్ అవుతాయి, వారంలో డబ్బులు వచ్చేస్తాయి, మిరాకిల్స్ జరుగుతాయి. ఉమ్. ఇట్లాంటి వాటికి జనాలు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. నిజంగానే ఇతనికి గంటలో డబ్బులు వచ్చినాయి, మరి వచ్చిన వాళ్ళ దగ్గరకు వస్తాయి అంటే ఆ రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే ఓకే. వస్తాయి. అంటే ఆ అలజడి లేని మనసు ఉంటే అది సాధ్యమవుతుంది. ఖచ్చితంగా సాధ్యమవుతుంది, గంటలో మిరాకిల్స్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్, బయట ఇదే గంటలో రిజల్ట్ అనే దాన్ని హైలైట్ చేసి అలా చేసి మన జరుగుతుంది మన సార్. బిజినెస్ చేసేటప్పుడు అట్లనే చేయాలి కదా. ఆ? అదే జరుగుతుంది సార్. లేదు అంటే ఆ, ఎప్పుడైతే మనుషులు సత్యాన్ని ఉన్నట్టు గ్రహించడం మొదలు పెడతారో, అట్లా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, ఉమ్, ఆ, ఎవరైతే బిజినెస్లు చేయకుండా ఉన్న సత్యాన్ని, ఒక బుద్ధుడు అయితే అట్లా చెప్తాడా, ఉమ్, ఒక రమణ మహర్షి అట్లా చెప్తాడా, చెప్తాడు. కృష్ణుడు అట్లా చెప్తాడా? ఉమ్, బట్ వీఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ కాబట్టి జనాలను అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళ మైండ్ సెట్ కు తగ్గట్టుగా మాటలు ఉపయోగించాల్సి వస్తాను, ఓకే. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతమైన సత్యాన్ని చెప్పింది సార్. అంటే అఫర్మేషన్ అనే దాని మీద దృష్టి పెట్టాం కానీ అఫర్మేషన్ చేసే మనసు ఎలా ఉండాలి అనేది ఎవ్వరు చెప్పలేదు సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. అంటే ఎవరు చెప్పలేదు అని నువ్వు ఎప్పుడైతే అంటావో, ఎవరు చెప్పలేదని కాదు, నువ్వు గ్రహించగలిగే స్థితిలో ఉన్నావా లేదా అని ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడైనా ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు, ఫస్ట్ మీరే చెప్పారు అన్నప్పుడు నా ఈగో సాటిస్ఫై కావచ్చు. ఓకే. ఎందుకంటే ఎవరు చెప్పట్లేదు, ఎవరు చేయండి నేనే చేస్తున్నాను, ఈగోకి ఈ మాట చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరు చేయండి నేనే చేస్తున్నాను, చూసావా అందరు తక్కువే, నాకే బాగా తెలుసు అనే అవకాశం ఉంటుంది. అవును, కానీ ఇక్కడ ఎవరు చెప్పలేదని కాదు. సో మొదటిసారి నా నుంచి విన్నాం, చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఓకే, ఓకే. బట్ వాళ్ళు మీకు కనెక్ట్ కాలేదు కావచ్చు. సో ఇక్కడ ఎవరు చెప్పలేదు అనే దానికంటే ఇప్పుడు నువ్వు స్వీకరించే స్థితిలో ఉన్నావు, నువ్వు గ్రహించే స్థితిలో ఉన్నావు, నీకు ఇప్పుడు తెలుస్తాను. ఓకే సార్, ఓకే. ఇదే సత్యాన్ని ఎప్పటి నుంచో చెప్తున్న వాళ్ళు ఉన్నారు, మనకే మనం గ్రహించగలిగే స్థితిలో ఉన్నారు. మా మనసు అప్పుడు నాకు లేదన్న. అది మీ అప్పుడు నీ మీకు అప్పుడు ఎవరు అనేది రాదు ఇక్కడ. ఓకే. సో ఎప్పుడైతే మన వేరేటోళ్ళు ఎవరు అన్నప్పుడు ఏంటంటే ఇది ఒక నా హానికి, ఒకవేళ నేను దాన్ని కరెక్ట్ గా తీసుకున్నాను అనుకో, ఉమ్, ఉమ్, నా చూసినావా ఎవరు చెప్పుకోలేదు నేనే చెప్తున్నా అన్నట్టుగా ఉంటుంది. ఉమ్, అంటే ఇది కూడా ఇప్పుడు ఈ కన్వర్జేషన్ లో ఏంటి, సరే ఇది అనిపించింది చెప్పాను, అందుకే ఈ పాయింట్ ని అంటే నువ్వు సరిగ్గా ఎన్ని రోజులు గ్రహించగలిగే స్థితిలో లేవు, అని ఇప్పుడు నా నువ్వు వైపు గ్రహించగలిగే నుంచే స్థితిలో ఆలోచించాలి. ఉన్నావు అన్నావు అనుకో, 2 బెనిఫిట్స్ జరుగుతాయి. ఉమ్, ఒకటి, నువ్వు గ్రహించగలిగే స్థితిలో ఉంటే నీ దాకా రావాల్సింది ఎట్లయినా వస్తుంది, నువ్వు అప్పుడు దేని మీద ఆధారపడని స్థితిలో ఉంటావు.
ఎక్కడ ఎత్తుకో ఇక. ఓకే. ఇంకొకటి 2 పాయింట్లు గుర్తొచ్చినాయి, ఒకటి మిస్. సో రెండో విషయం ఏంటంటే ప్రతిసారి నీ వైపుకే పోతుంది చూపు, వేలు. ఓకే, అంటే ఎదుట వాళ్ళ పైన నింద మోపడం అనేది ఉండదు. ఇక ఏది ఉన్నా అది నా నుంచే జరిగింది. అప్పుడు ఏమైతే ఒక వ్యక్తిని ఎక్కువ చూడదు, తక్కువ చూడదు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఒక వ్యక్తితోని మాట్లాడి ఒకరి క్లాస్కి వెళ్ళావు అనుకున్నావు, వాళ్ళు నీకు చెప్పలేదు అనుకున్నావు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినా అనుకున్నావు, నువ్వు నీ మనసులో ఏమవుతుంది, వాళ్ళు తక్కువ నేను ఎక్కువ అనే భావన వస్తుంది. లేదు, ఇక్కడ ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. సో నువ్వు అప్పుడు ఆ స్థాయిలో ఉన్నావు కాబట్టి అట్లా చెప్పేటోళ్ళు దొరికింది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నావు కాబట్టి ఇట్లా చెప్పేటోళ్ళు దొరికింది. నేను ఈ రకంగా చెప్పే వ్యక్తి నీకు దొరికింది. అంటే అది నాదే, ఇది నాదే. అంటే అప్పుడు నా రిసీవింగ్ ఎంత ఉందో అప్పుడు అక్కడ అది లభించింది, ఇక్కడ నా రిసీవింగ్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇది లభించింది. నీకు ఇంకొంచెం గ్రహించగలిగే స్థితిలో ఉంటే నేను ఇట్లా చెప్తున్నా, నాకంటే గొప్పగా చెప్పేటోళ్ళ దగ్గర నువ్వు ఉంటావు. సో నువ్వు ఏ రకంగా గ్రహించగలిగే స్థితిలో ఉంటావో నీ చుట్టూ చెప్పేటోళ్ళు అట్లా చెప్తారు. అంటే నా లైఫ్ నేనే క్రియేటర్ అంతే అని కేవలం పదం పరంగా మాత్రమే కాకుండా నీ అనుభవంలో ఉన్నదో లేదు. ఎందుకంటే పదాలు మాత్రమే అనుకుంటూ ఉంటే అది వర్కౌట్ కాదు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. లేదంటే మనకి అవగాహన ఉండాలి. ఓకే, ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ లైఫ్ అనేది. అంటే నేను మొదటి ఇట్లనే చూసాను, స్వామి వివేకానంద పోస్టర్ ఉంటుంది, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అని. అది చూసినప్పుడు నా జీవితాన్ని నేనే సృష్టించుకుంటున్నాను. ముందు స్పృహ లేదు నాకు ఆ విషయం మీద, కానీ పదే పదే కనిపించడము, కాలేజీలలో స్కూళ్ళలో చిన్నప్పటి నుంచి అక్కడెక్కడ కనిపించడం మూలాన నేనే సృష్టించుకుంటున్నాను అన్న స్పృహ లేదు. ఎప్పుడైతే సీక్రెట్ బుక్ చదవడం వచ్చిన తర్వాత అప్పుడు కొంత స్పృహ వచ్చింది. అప్పుడు ఏమర్థమైందంటే ఓహో నేనే సృష్టించుకుంటున్నాననే విషయం నాకు ఆలోచన పరంగా తెలిసింది, కానీ ఇంకా నా అనుభవంలో తెలియలేదు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రతి దాన్ని నేనే సృష్టించుకుంటున్నాను అనడానికి ఈ మనసు ఒప్పుకోవట్లేదు. సో కాబట్టి ఇంకా నా అనుభవంలో తెలియలేదు అని గ్రహించినప్పుడు, ఆ తెలియలేదు అని గ్రహించిన క్షణాన చాలా విషయాలు తెలియడానికి అవకాశం ఉంటుంది. సో క్లోజ్ చేద్దాం, థ్యాంక్స్ చెప్తే ఇట్లా కంటిన్యూ అవుతుంది డిస్కషన్. ఓకే, థ్యాంక్ యూ సార్, వెల్కమ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్. మార్చి 18వ తారీఖు బుధవారం రోజున, అంటే ఉగాదికి ముందు రోజు సాయంత్రం 7:30 జీరో స్టేట్ మనీ మిరాకిల్స్ అనే ఒక సెషన్, 1 గంటన్నర 2 గంటలు ఉంటుంది. ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి కానీ వాట్సాప్ మెసేజ్ ద్వారా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ ZSMM జీరో స్టేట్ మనీ మిరాకిల్ సెషన్కి రిజిస్టర్ చేసుకోండి. అందులో నేను 3 స్టెప్స్ చెప్తాను. ఒకటి, మైండ్ని కంప్లీట్ కామ్ స్టేట్కి, జీరో స్టేట్కి ఎట్లా తీసుకురావాలి. ఆ తర్వాత మనీని ఆకర్షించే విధంగా ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సింపుల్ అఫర్మేషన్ ఉంటుంది. ఆ తర్వాత 3వ స్టెప్ ఇంకొకటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అది లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో, మనీకి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ సెషన్లో క్లారిఫై చేసుకోవచ్చు.